తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇప్పుడు పట్టణ పేదలకు కూడా విస్తరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు దశల వారీగా 1,00,000 LIG ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ భారీ గృహ నిర్మాణ కార్యక్రమానికి ఇప్పటికే పరిపాలనా అనుమతులు మంజూరైనట్లు తెలిపారు. సచివాలయంలో హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన క్యూర్ పద్ధతిలో ఇందిరమ్మ LIG ఇండ్ల పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్ అజారుద్దీన్ తో కలిసి పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రకటిస్తామన్నారు. ఇందులో దరఖాస్తుల స్వీకరణ విధానం, అర్హతలు, టెండర్ల ప్రక్రియ, నిర్మాణ విధానం వంటి అన్ని అంశాలపై స్పష్టత ఇవ్వనున్నట్లు వివరించారు. మంత్రి పొంగులేటి ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో 1,00,000 ఇందిరమ్మ LIG ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గంలో కనీసం 500 ఇళ్లు నిర్మించనున్నారు. స్థానిక అవసరాలను బట్టి కొన్ని ప్రాంతాల్లో ఈ సంఖ్యను 1000 వరకు పెంచే అవకాశం ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నగరానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించడంతో చాలా మంది లబ్ధిదారులు అక్కడ నివసించలేకపోయారని మంత్రి గుర్తు చేశారు. ఉపాధి, ఉద్యోగాలు, పిల్లల విద్య, వైద్య సేవలు, రవాణా వంటి అవసరాలకు దూరంగా ఉండడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం పేదల జీవన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ప్రభుత్వ భూములపై గృహాలు నిర్మించాలని నిర్ణయించిందన్నారు. దీంతో ఉపాధికి అంతరాయం లేకుండా కుటుంబాలకు శాశ్వత నివాస భద్రతతో పాటు ఆస్తిపై యాజమాన్య హక్కు కూడా లభిస్తుందన్నారు. క్యూఆర్ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గృహ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాలను ఇప్పటికే గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఆయా స్థలాలను హౌసింగ్ శాఖ స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. ఏ ప్రాంతంలో ఎన్ని ఇళ్లు నిర్మించాలి, ఎన్ని అంతస్తులుండాలి, ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం ఎంతుండాలి, భవనాల నమూనా ఎలా ఉండాలనే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి వచ్చే 2 నుంచి 3 రోజుల్లో తుది నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం క్యూర్ పరిధిలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించిన తర్వాత దరఖాస్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రజావాణిలో కలెక్టర్కు మొత్తం 1061 దరఖాస్తులు అందగా వాటిలో 908 దరఖాస్తులు హౌసింగ్ శాఖకు సంబంధించినవి. ప్రతి సోమవారం సగటున 1000 నుంచి 1500 వరకు వినతులు వస్తుండగా వాటిలో దాదాపు 90% ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులే. దరఖాస్తుల స్వీకరణతో పాటు సందేహాల నివృత్తి ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.